హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ బీన్స్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలనేది నేర్చుకుందాం. ఈ బీన్స్ కాయలు మా తోటలోనే కాసాయి. ఈ విజువల్స్ కూడా నేను చూపిస్తున్నాను. ఇలా తయారైన కాయల్ని కట్ చేసుకొని ఇప్పుడు వాటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా తెచ్చుకున్న కాయల్ని చిన్న చాక్ తీసుకొని రెండు వైపులా కూడా ఇలా చిన్న చీరికలాగా పెట్టుకోండి. ఇలా చీరికలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు కాయని ఇలా మెలపెట్టగానే రెండు పేడుల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గింజల్ని వలిచి నీటిలో వేసుకుందాం. ఇలాగే అన్నీ కూడా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఇది కాగింది కదా. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి వేగింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ కూడా బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ క్యాప్సికమ్ని కూడా ఇందులో వేయండి. ఇవి వేసిన తర్వాత బాగా కలియబెట్టి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు మగ్గిపోయింది కదా. బాగా కడిగి పెట్టుకున్న బీన్స్ని కూడా ఈ కర్రీలో వేసుకుందాం. దానికి సరిపడినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత, ఇంకా పూర్తిగా మగ్గలేదు కదా, ఇప్పుడు మళ్ళీ కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. ఇలా కలిపిన ఈ కర్రీని 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఎందుకంటే బీన్స్ పెద్ద మంటలో పెడితే ఉడకవు, అందుకని చిన్న మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారైపోయింది కదా. ఇక క్యాప్సికమ్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.